హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి సింపుల్గా వచ్చేసి పకోడీ మనం పకోడీ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా మిగిలినప్పుడు పులుసు చేసుకోండి, చాలా బాగుంటుంది. పకోడీ పులుసు ఎగ్ చేసి చేస్తున్నాను. ఆల్రెడీ ఆనియన్స్ అవి వేసేసాను, అది కొంచెం స్లిప్ వేయడం వల్ల చుడుతున్నాను మీకు. ఆవాలు మెంతులు అవి ఎర్రగడ్డలు వేసేసాను. ఇప్పుడు చిరిగి 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసేసుకోండి. ఇవి కొంచెం మగ్గాక టమాటో ఆల్రెడీ మగ్గున్నాయి. ఆనియన్స్ వచ్చేసి చాలా సింపుల్ కర్రీ అండి. పకోడీతో పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంది. పకోడీ అనేది మనం రెగ్యులర్గా పకోడీలు ఎప్పుడైనా బయట నుంచి తెచ్చుకున్నప్పుడు లేదంటే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు మిగిలినప్పుడు ఇలా ఎగ్గేసి పులుసు పెట్టుకోండి. కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రాగి సంగతిలో కానివ్వండి, దేంట్లో కానీ తెలియని వాళ్ళకి ఈరోజు వచ్చేసి పకోడీ పులుసు అనేది చింతపండు వేసి చేస్తాం అన్నమాట. చింతపండు కూడా నానబెట్టేది, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి టమాటాలు వేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి కొంచెం మగ్గాయి కదా, ఇదిగోండి 1.5 స్పూను కారం. పులుపుగా అంటే మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుద్ది. కారం తక్కువ తినే వాళ్ళు కారం వేసుకోండి. పసుపు, ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు కూడా మొత్తం ఒక తడవ కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా కలుపుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి చింతపండు గుజ్జు తీసుకుంటే కలిపేసుకోవడమే. కొంచెం పలచగానే వేసుకోండి, ఎందుకంటే మనం పకోడా వేస్తాం కాబట్టి పీల్చేస్తుంది. ఒక్కరంత వాటర్ అనేది వేసుకోండి. మరీ పలచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. మనం ఉప్పు అని ఒక్కరం చేపడికాక మనం పకోడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పొంగినప్పుడు మనం పకోడా ఉంటుంది కదా, పకోడా వేసేసి ఇప్పుడు పకోడా వేసేస్తాం మొత్తం. ఇప్పుడు మనం కోడిగుడ్లు కూడా ఘాటు పెట్టేసుకొని వేసేసుకోవడం. ఇది ఒక 5 నిమిషాలు, మరీ ఎక్కువ చేకుంచకూడదు, మరీ చిక్కబడకూడదు. ఈ పప్పు అన్నీ చూసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోండి. పులుపు అన్నీ మనం చింతపండు కొంచెం పులుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ పకోడీకి పట్టద్దు అనమాట. ఉప్పు ఏంటంటే పకోడీలో ఉప్పు ఉన్నది కాబట్టి ఉప్పు చూసేసుకోండి. ఉప్పు తక్కువ తినేవాళ్ళు కొంచెం ఉప్పు వేసిందే సరిపోతుంది, లేదంటే ఉప్పు కొంచెం దాంట్లో పకోడీలో చూసుకొని ఉప్పు కలుపుకోండి. ఇంకా చూసారు కదా, ఈ చిక్కదనం చాలు. ఇంకా స్టవ్ ఆపేసేసుకోవడమే. మరీ నీళ్ళుగా చెప్పాను కదా, మరీ నీళ్ళుగా ఉండకూడదు, మరీ పలుచగా కాదు. మనం తినే టయానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇది సంగట్లో కానివ్వండి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది టేస్ట్. చాలా తొందరగా కూడా అయిపోద్ది. ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేసేసుకోండి లాస్ట్ ఫైనల్గా. ఇంక స్టవ్ ఆపేసేసుకోండి. సింపుల్గా పకోడీ పులుసు అనేది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.